హలో అండి. వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. ఇదైతే మా హౌస్ షిఫ్టింగ్ వ్లాగ్ అనమాట. తీసి చాలా రోజులవుతుంది గానీ, ఇప్పటికి కుదురుతుంది పెట్టడానికి. పిల్లలంతా హ్యాపీగా ఉండటానికి హౌస్ రెంట్‌కి తీసుకున్నానని వాళ్ళంతా హ్యాపీగా ఉన్నారనమాట. వాళ్ళ ఆనందం కోసమే నేను గూడా హౌస్ రెంట్‌కి తీసుకున్నాను. కానీ ఎంత కాలమో నేనైతే గ్యారంటీగా చెప్పలేను గానీ, ధైర్యం చేసైతే రెంట్‌కైతే తీసుకున్నాను. ఒక 5 మంత్స్ అయితే నేను గ్యారంటీ ఇవ్వగలను గానీ, ఇంకా తర్వాత నేను సంపాదించేదాన్ని బట్టి, నాకొచ్చే మనీని బట్టి ఉంటదనమాట. అప్పటి వరకైతే వాళ్ళని హ్యాపీగా ఉంచగలను ఒక 5 మంత్స్ అయితే. నా చేతుల్లో ఏం లేదు ఆ తర్వాత. ఇంకా నేను ఎందుకో ఈ ఛానల్‌లో ప్రతిసారి వస్తాను, వీడియోలు చేస్తాను, ఎళ్తాను. కేవలం నా ఓవర్ థింకింగు, ఇంట్రోవర్ట్ ఇవన్నీ ఉండటం వల్ల నేను ప్రతిసారి ఓవర్‌గా థింకింగ్ చేసి కొన్ని రోజులు వీడియోస్ చేస్తాను. కష్టపడి చేస్తాను చాలా వీడియోసు. మళ్ళీ ఎందుకో ఏం ఆలోచన వచ్చిద్దో నాకు తెలీదు. డిలీట్ చేసేస్తాను. ఈసారి మాత్రం ఇంక ఎప్పుడు లైఫ్‌లో అలాగ ఓవర్ థింకింగ్ చేసుకుంటా ఇంట్రోవర్ట్ లాగుంటే ఎప్పుడు లైఫ్‌లో ఎదగలేమని నాకు అర్థమయ్యింది. కాబట్టి ఈసారి గట్టిగా ఉంటే పరిస్థితులు మన చేతుల్లో ఉండవు కానీ, ఈసారైతే నేను డిలీట్ చేయకుండా కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. నేనైతే హౌస్ చూస్తున్నాను. ఫస్ట్ నేనొచ్చాననమాట. అవి సామాన్లు అవన్నీ పెట్టించడానికి ఆహ్, వాళ్ళతో పాటొచ్చాను. షిఫ్ట్ చేసే వాళ్ళతో పాటు. ఒకసారి అంతా చెక్ చేసుకొని వాళ్ళు పెట్టేసిన తర్వాత సామాన్లు ఇంకా ఎళ్ళి నేను మళ్ళీ పిల్లల్ని తీసుకొని వస్తున్నాననమాట ఇంటికి. అప్పుడు వాళ్ళు అంటే ఫస్ట్ టైమ్ అనమాట వాళ్ళు చూడటం. అభి ఒకసారి చూసాడు గానీ, అంతకుముందు ఆ ఇంట్లో వేరే వాళ్ళున్నారు గాబట్టి, తను అంత పట్టించుకోలేదు. ఊరకలా లోపలికొచ్చాడంతే. మను అయితే ఫస్ట్ టైమ్ అనమాట చూస్తుంది. కాబట్టి తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది హౌస్‌ని జూసి. అంటే వాళ్ళకి ఆడుకోవటానికి కొంచెం హాల్‌లో అంత ప్లేస్ ఉందని జెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కొన్ని రీజన్స్ వల్ల వాళ్ళు కొంచెం ఇబ్బంది పడ్డారనమాట. అందుకని ఈ ఇల్లు చూడంగానే చాలా హ్యాపీగా అటు ఇటు పరిగెడుతున్నారు. వాళ్ళకి నచ్చిందంట హౌసు. అభి అయితే బాల్ అదంతా ఆడతాడు కాబట్టి చాలా హ్యాపీగా అటు ఇటు పరిగెడుతున్నారు. ఇంకా వ్లాగ్స్ గురించి చెప్పాలంటే 2 ఇయర్స్ బ్యాక్ అయితే నేను కొంచెం నాకు వ్యూస్ వస్తున్నాయి. ఒక్కొక్క వ్లాగ్‌కి 500 వ్యూస్ అలా వస్తున్నాయి అనుకున్నప్పుడే నేను ఏంటి స్టాప్ చేశాను మళ్ళీ. ఎందుకో తెలీదు. ఏమనిపిచ్చిద్దో నాకు తెలీదు. సడెన్‌గా అన్నీ డిలీట్ చేస్తాను. డిలీట్ చేయలేదులే కానీ ప్రైవేట్‌లో పెట్టేశానన్నీ. 8 ఇయర్స్ అవుతుంది నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసి. నేను కంటిన్యూ చేసుంటే ఈ పాటికి మానిటైజేషన్ అయిపోయి కనీసం ఒక 20,000 సబ్స్క్రైబర్స్ అన్నా ఉండుండేవాళ్ళు. ఏమో చెప్పలేను అంతకంటే ఎక్కువే ఉండుండేవాళ్ళేమో. ఎందుకంటే 8 ఇయర్స్ కదా! ఇంకా ఓవర్‌గా థింకింగ్ చేస్తాను కాబట్టి ఏమనిపిచ్చిద్దో తెలీదు గానీ, ఇంకా ప్రైవేట్‌లో పెట్టేస్తాను అన్ని వీడియోస్. ఇలాగా ఉంటే అసలు నిజంగా ఇలా ఎవరు ఉండకూడదని నేను అనుకుంటాను నాలాగా. ఇలా చేస్తే లైఫ్‌లో ఎప్పటికి సక్సెస్ అవ్వలేరు గదా! ఎవరి గురించో ఆలోచించి, ఎవరో ఏమనుకుంటారని మనం ఏది చేయకుండా ఆగిపోయామంటే ఎవరు మనకి మనీ ఇవ్వరు గదా! మనం మనవి మనమే సంపాదించుకోవాలని ఒక రియలైజేషన్ వచ్చిందనమాట. ఎవరు మన కోసం ఏం చెయ్యరు. మనకి మనమే చూసుకోవాలి అన్నీ అని నాకనిపిచ్చి మళ్ళీ స్టార్ట్ చేశాను. ఏమో ఈసారి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను నేను ఖచ్చితంగా. ఎందుకంటే ఇంక వేరే ఆప్షన్ లేదు నా దగ్గర. ఇంకా 5 మంత్సే ఉంటామేమో అని అనుకుంటున్నాను కాబట్టి, నేను ఇంక ఫర్నిచరు ఏమీ లేదనమాట. ఆహ్, అంటే పరుపులు గానీ, బెడ్స్ గానీ ఏమీ లేవు. మేము అవి నవ్వారు మంచాలైతే కొనుక్కున్నాం ఒక 2. అవి సింపుల్‌గా ఉన్నాయి. షిఫ్ట్ చేసేటప్పుడు గూడా ఎవరు ఇబ్బంది పడకుండా పైకొచ్చేసాయనమాట. కానీ కొంచెం ఇబ్బందిగానే ఉంటది వీటి మీద పడుకుంటే కానీ, తప్పదు గదా! ఊరక హౌస్ షిఫ్ట్ అయ్యేటప్పుడు ఇబ్బందవుతా ఉంటది. మనం ఏమన్నా కొనుక్కున్నా గానీ, ఏదో మనం ఇక్కడ ఉండిపోతామని గ్యారంటీ అయితే ఏమైనా కొనుక్కోవచ్చు గానీ, అయినా ప్రస్తుతానికి మనీ గూడా అంత బడ్జెట్‌లో నేనైతే లేను గాబట్టి వీటితో అడ్జస్ట్ అవుతాము. ఏమో కుదిరితే ఒక సోఫా అయితే కొనుక్కుంటాము. కొంచెం బాగా
చీప్ రేట్‌లో అయితే కొనుక్కోవటానికి ట్రై చేస్తాను. అమెజాన్‌లోనే ఆర్డర్ చేద్దాం అనుకుంటున్నాను. డీమార్ట్‌కెళ్ళి కొంచెం కావాల్సినవి అవన్నీ తెచ్చుకున్నాం అనమాట. కానీ ఫస్ట్ రోజైతే చాలా ఎందుకో బాధగా అనిపిచ్చింది. మళ్ళీ చాలా రోజుల తర్వాత మళ్ళీ మేము ముగ్గురమే ఉండబోతున్నాము ఇంట్లో. ఎన్ ఏం రీజనో తెలీదు గానీ చాలా ఏడుపొచ్చేసింది. ఫస్ట్ రోజైతే అభి ఏమి పట్టించుకోడు కానీ మను కూడా కొంచెం ఏదోలా ఉంది, ఏదోలాగుంది. అంటే ఎప్పుడైనా గానీ మనకన్నీ కంఫర్ట్స్ ఉన్నాయనుకోండి హౌస్‌లో, అది కొత్త ఇల్లైనా, ఏ ఇల్లైనా మనం అడ్జస్ట్ అయిపోతాం. ఉండగలుగుతాం అన్నీ ఉన్నాయంటే. మనకి కావాల్సినవన్నీ. ఎందుకో అంటే సగం సగం అనమాట. మాకు అటు పూర్తిగా మనీ లేదు, అలా అని అసలు లేకుండా డబ్బులు లేవు అనటానికి కూడా లేదు. అటు ఇటు గాకుండా ఉన్నాయి. ఇంకా ఆ రోజంతా కొంచెం పనితోటి అలాగా బయటికెళ్ళొచ్చేసి అలా గడిచిపోయిందనమాట. అదే కొంచెం బాధగా ఉందని గూడా జెప్పాను గదా! అంటే ఏంటంటే కొంచెం పొయ్యి సెట్ అవ్వలేదు. అంటే పొయ్యి ఉందనుకోండి మనం ఏమన్నా వండుకోవటానికి ఉంటది. అదే అసలు వండుకోవటానికే ఆప్షన్ లేదంటే కొంచెం బాధగా అనిపిచ్చిద్ది. అదేంటంటే ఫిక్స్ అవ్వలేదు కొంచెం. మళ్ళీ అది చేపిచ్చాలి. దానికి కొంచెం ప్రాసెస్ ఉందనమాట. పైప్ ఉంటది గదా! పొయ్యికి, గ్యాస్ కనెక్షన్‌కి. అది కొంచెం ప్రాబ్లమ్ ఉంది. అది జేపిస్తే ఇంకా అది ఉందంటే, పొయ్యి ఉందంటే మనకు కొంచెం వండుకోవటానికి వాటన్నిటికి ఇబ్బంది ఉండదు గాబట్టి కొంచెం ప్రశాంతంగా అనిపిచ్చిద్ది. ఇక్కడైతే అన్నీ తెచ్చుకున్నాం అనమాట కావాల్సినవన్నీ. మేము కొంచెం బిర్యానీ ఎక్కువ వండుకుంటాం గాబట్టి, బిర్యానీకి సంబంధించినవయితే ఫస్ట్ తెచ్చేసాను. ఆహ్, ఇంట్లోకి గావాల్సినయి కొన్ని కొన్ని అవన్నీ తెచ్చాను. ఇలా షాప్‌కెళ్ళి అన్నీ కొనేటప్పుడు ఏమనిపిచ్చిద్దంటే, అబ్బా! డబ్బులుంటే మనం ఎంత హ్యాపీగా ఉండొచ్చా! ఎంత కంఫర్ట్‌గా ఉండొచ్చా అనిపిచ్చిద్ది. నేను ఆటో ఎక్కినా గానీ వాళ్ళకి మనం మనీ పే చేస్తాం గదా! అంటే మన దగ్గర డబ్బులుంటే మనం ఇంత కంఫర్ట్‌గా ఎళ్లి రావచ్చు. మనం బుక్ చేసుకొని ఆటో ఇలా అలా ఆలోచిస్తాననమాట. ఇప్పుడేంటనుకోండి డబ్బులు తక్కువున్నాయనుకోండి, ఇది కొనాలా వద్దా? అది కొనాలా వద్దా? అవసరం ఉన్నా గానీ కొన్ని కొన్ని మనం ఆపుకోవాల్సొచ్చిద్ది. ఎందుకంటే డబ్బులు పూర్తిగా మనకి సరిపడా ఉండవు కాబట్టి. ఇదొక మిక్సీ అయితే తీసుకున్నాను. నేను 1 ఇయర్ బ్యాక్ హౌస్ షిఫ్ట్ అయ్యేటప్పుడు ఫ్రిడ్జు అవన్నీ ఇచ్చేసాననమాట. అనవసరంగా ఇచ్చేసాననుకున్నాను. ఇప్పుడు మా దగ్గర ఫ్రిడ్జ్ గూడా లేదు. ఫ్రిడ్జ్ లేకుండా ఒక 5 మంత్స్ గడపాలి. ఎలాగో తెలీదు. ఇంకా పాలైతే ఎప్పటికప్పుడే ఆర్డర్ చేసుకొని కాగబెట్టేసుకోవాలి. ఇంట్లో ఫ్రిడ్జ్ లేదంటే పనులవ్వవు. కానీ తప్పదు. ఒక 5 మంత్స్ అయితే ఆహ్, అది లేకుండానే మెయింటైన్ జేసుకోవాలి. ఇంకా ఇంట్లో మిక్సీ అయితే ఏదో ఒకటైతే ఉండాలి గాబట్టి, నేనిప్పుడు పెద్దది కొనే స్టేజ్‌లో లేను గాబట్టి, ఒక చిన్నది కొనుక్కున్నాను. మా ముగ్గురం మేమేదైనా కొంచెం తినే దాంట్లో గానీ, వాటిల్లో ఏదుంటే అది తినగలం గాబట్టి, పెద్ద పెద్ద వస్తువులేమి కొనుక్కోపోయినా ఏం గాదు గాబట్టి, ఉన్న వాటిల్లోనే కొనుక్కొనొచ్చాను. ఒక చిన్న మిక్సీ, బకెట్లు ఇవన్నీ. అభి కోసం ఒక దుప్పటి ఇవన్నీ తీసుకొనొచ్చాను. ఇంకా అప్పటికే నా దగ్గర బడ్జెట్ అంతా అయిపోతుందనమాట. అందుకని కర్టెన్స్ కూడా హాల్‌లోకి కొనలేదనమాట. పాతవే ఉంటే ఇంకా బెడ్‌రూమ్‌లో ఒకటి కొత్తదేశాను. అంటే విండోస్ చాలా ఉన్నాయనమాట. అన్నిటి కోసం అయితే కొనలేదు. కొంచెం గోల్డు అది అమ్మేదుంది. అవి అమ్మిన తర్వాత కొంచెం ఏమన్నా మనీ వస్తే సోఫాను ఇది కర్టెన్స్ ఇవన్నీ కొందాం అనుకుంటున్నా. అలా అని నేనేం వేస్ట్ చేయాలని నాకు అనిపించదు గానీ, కానీ కొన్ని కొన్ని వస్తువులు మనకి కంపల్సరీగా కావాలి. అది ఈ డబ్బులయిపోతున్నాయి అనుకున్నా, అవ్వట్లేదనుకున్నా, ఏమనుకున్నా గానీ కొనాల్సినయయితే కొనాలి తప్పదు.